పాయింట్కి వచ్చాం, స్నానం వచ్చేసాం, బట్టలు ఆరబెట్టాం. సురేష్ స్వామమ్మ వంట వండుతుండ్రు. ఏ స్వామి ఏంటి కూర ఏంటి? వంకాయ వండుతుండ స్వామి. ఓకే, ఇదిగోండి అన్లోడింగ్ పాయింట్ వచ్చి మనకి ఇది ఇక్కడే. కాకపోతే బండి టు బండి షిఫ్ట్ చేస్తున్నారు, అదే కొంచెం బాధగా అనిపిస్తుంది, లేటుగా అవుతుంది. ఎప్పుడు నిన్న మధ్యాహ్నం వచ్చాం అన్లోడింగ్ పాయింట్కి. నిన్న మధ్యాహ్నం వచ్చాం, బండి టు బండి ఇంకా తెల్లవారు 5 గంటలు స్టార్ట్ చేశారు. బండి టు బండి షిఫ్ట్ అవుతుంది. బండి అన్లోడ్ అవుతుంది. ఈ బొలోలోకి వేస్తున్నారు. మన వాళ్ళు చేస్తున్నారు బాగానే, పర్లేదు. అన్న స్పీడ్గానే చేస్తున్నారు. ఇక వీళ్ళకే వచ్చింది మాల్. యూట్యూబ్ అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి డేట్ 9వ తారీఖు. మాకు నిన్న బంగాళదుంప అన్లోడింగ్ దగ్గర మాత్రం గొప్ప టార్చర్ అయిపోయింది. ఎంత టార్చర్ అయిందంటే అది చెప్పలేం. కిరాయిలో కూడా మాకు 10,000 రూపాయలు లాస్ పెట్టాడు. మన శ్యామ్ స్వామి అనేసి ఒక స్వామి ఉన్నారు అక్కడ, దొంగ స్వామి. మా ఆనంద్ స్వామి పాపం ఎంతగో పాపం మంచిగా మాట్లాడి కిరాయి అంతా బాగా మాట్లాడి పెట్టారు. ఆ స్వామి ఏంటంటే చాలా మోసం చేశాడు స్వామి. 10,000 రూపాయలు లాస్ మాకు. ఎంత స్వామి? 10,000 చేతిది మళ్ళీ అనకూడదు కానీ మాకు లోడింగ్ దగ్గర 2,500 ఇచ్చాం. తర్వాత ఫోన్పే ఒక 2,500 ఆఫీస్ కమిషన్ ఇచ్చాం, అంటే అది ఒక 5,000. మొత్తం టోటల్ మాకు 15,000 లాసు. ఇక్కడ అన్లోడింగ్ చేసిన ఆయన అయితే చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. యూపీ ఆయన అంట. ఆయన చాలా మా ఇజ్జత తీస్తాను అలాగే కనేసి చాలా బాధపడ్డాడు ఆయన అయితే. మటు చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఇదిగోండి నిన్న నైట్ మేము మళ్ళీ ఎక్కడికి వచ్చాం స్వామి? మయన్మార్ బోర్డర్కి వచ్చాం. ప్లైవుడ్ లోడ్కి వచ్చాం అనమాట. అంటే ప్లైవుడ్ అంటే ఈసారి ప్లైవుడ్ కాదు, డైరెక్ట్ ప్లైవుడ్ డోర్లు అనమాట. డైరెక్ట్గా ప్లైవుడ్ డోర్లకు లోడ్కి వచ్చాం. రండి చూద్దాం, రండి. మన బండిలుగా లోడ్ పెట్టాం. ప్లైవుడ్ లోడ్ అయితే అయింది. రాత్రి సురేష్ స్వామి చూడకపోవడం వల్ల బంపర్ బెండ్ అయింది. బంపర్ కాదు, ఎక్కే మెట్లు బెండ్ అయ్యాయి. ఇదిగోండి మన లోడ్ వేసే వాళ్ళు ఇల్లు లోడ్ వేస్తున్నారు. ఆల్రెడీ ప్లైవుడ్ మనకి నైట్ పెట్టాం. నైటు 10 అయిందా, 9 అయింది పెట్టాం లోడ్కి. ఇప్పటికే ఇంకా లోడ్ వేస్తున్నారు. ఇదిగోండి ప్లైవుడ్ డోర్లు, ఇవి ప్లైవుడ్ డోర్లు ఇవన్నీ తయారవుతాయి. దాన్ని ఏమంటారు, మంచాలు, డబుల్ కట్ మంచాలు అవన్నీ తయారవుతాయి. రాత్రి పెడితే ఇప్పటికీ ఇంకా అలాగ అవుతుంది లోడు. ఇదంతా ప్లైవుడ్ కంపెనీ. ఆయన సూపర్వైజర్. అయినా ఆ లోడింగ్ వేయించే బాధ్యత ఆయన. మనతో ఆల్రెడీగా సిగ్నేచర్ కూడా పెట్టించుకున్నారు. ప్లేస్లో ఇదొక విచిత్రమైనది. మాకు కూడా చాలా మనకు మేము అలాగా అనుకుంటుంటే చాచా చెప్పారనమాట. అదంతా కొయిలా కొండ అనేసి చెప్పారు. ఇక్కడ బహుత్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన అస్సాంలో డీజిల్ గ్యాస్ బాగా ఎక్కువగా మిగిలితే వస్తుందని చెప్తున్నారు ఆయన. మనం ఆ ప్లేస్లో ఉన్నామంట. ఈరోజు నాకైతే అస్సాంలో ఇప్పుడు దాకా అనుకునే వాళ్ళందరూ ఓన్లీ ఛాయ్ పత్తా మాత్రమే మిగులుతుంది అనేసి, ఛాయ్ పొడే దొరుకుతుందని. ఇక్కడ గ్యాస్ కూడా మిగులుతుంది, అదే గ్యాస్ కూడా తయారవుతుందంట. నెక్స్ట్ ఇక్కడ బొగ్గు ఇండియాలో బొగ్గు ఎక్కడైతే మిగులుతుందో ఇక్కడ కూడా బొగ్గు తయారవుతుంది. एरिया पहाड़ी है ना, लेकिन पैसा का जगह है, बहुत पैसा कमाई है यहाँ इधर। यहाँ कोयलरी है, यहाँ तक आता है ट्रेन आके लोड करके लेके जाता है। ये कोयलरी है, ये पूरा नीचे है इधर सबका कोयला। ये पूरा अंदर तक कोयला खड़ा हुआ है, खड़ा है, ठीक है पूरा। అదేంటి అస్సాంకి ఎవరు చెప్పారండి అస్సాం పేదవాళ్ళు ఉంటారు కదా అనేసి? వీళ్ళే చాలా గరీబ్
డబ్బులు బాగా డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గరే. కానీ వీళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత వరకు తెలియక ఈరోజు వీళ్ళు ఇలా బాధపడుతున్నారేమో. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా మంది కోయిల్ ఇండియాలో చేస్తున్నారంట. ఇక్కడ कोयल इंडिया में ना आपका अंधरा आदमी 100% मिलेगा आपको यहाँ में। बहुत ज्यादा है. बहुत ज्यादा है कोयल इंडिया। ये कोयल इंडिया का है ना, ये इंडिया है तो गवर्नमेंट का है। हाँ 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 इसमें पूरा अंधरा आदमी बहुत अंधरा का है। हाँ. जो भी आपको यहाँ पे कर्मचारी मिलेगा ना, ये कोयला देखो खन के रखा है ना। अभी बंद किया है, अभी 6 महीना हो गया बंद है। बंद है, ओपन करेगा. हाँ करेगा। अभी कुछ बात लफड़ा हो गया था इसलिए बंद कर दिया है 6 महीना से। यहाँ पे ट्रेन आता है, पूरा ट्रेन का ये लाइन है, ट्रेन लोड होकर जाएगा यहाँ से। हाँ हाँ पूरा హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ ప్లస్ అస్సాము ఈ దారి అంతా మన చైనాకి వెళ్ళే బోర్డర్ దారి ఇది. ఇప్పుడు మనం ఇక్కడ టాటా వాళ్ళు అనమాట. ఇదంతా టీ తోట అంతా. ఇప్పుడు మనం ఉండేదంతా ప్లేస్ కూడా టాటా వాళ్ళకి టీ సప్లై చేసే టీ ఆకు పండించేది అనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు చాలా మంది నన్ను మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేను లొకేషన్స్ తీయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. పర్మిషన్స్ అడుగుతున్నాం. మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. అంటే తిరగడానికి లొకాలిటీలు ఉన్నాయంట. మనకి ఏమైనా అన్లోడ్ అవ్వకపోయినా లోడ్ అవ్వకపోయినా అలాంటప్పుడు తిరగడానికి ఛాన్స్ ఉంది. ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మీరు ఏదైనా చేయడమే బాగుంటుంది. ఓకే, మీరు సపోర్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఆల్రెడీగా బయలుదేరుతున్నాను. మన సవర్మకి వెళ్ళాలి కదా, ఎడుముడు ఉందన్నమాట. అందరూ అనుకుంటున్నారు ఏమని అంటే, నాకు తెలిసి లారీ డ్రైవర్ వచ్చి మాలేసి ఇలాగ తిరుగుతున్నా అంటే నేను కనీసం ఏంటి నాకు తెలిసి ఇది నేను ఫస్ట్ టైం మాలేసాను. చాలా సఫర్ అయ్యానండి. ఎందుకంటే కన్నిస్వామి ఎన్ని ఇబ్బందులు పడకూడదో అన్ని ఇబ్బందులు కూడా నేను పడ్డాను ఇక్కడ. లారీలో చాలా దిక్కుల నేను ఫేస్ చేసింది అయితే చాలా వరకు ఫేస్ చేశాను. ఆకలితో కూడా ఉన్నానండి తినకుండా. శబరిమల అయ్యప్ప నిజంగా చెప్తున్నాను, అయ్యప్ప దీక్ష అంటే చాలా కఠినం. అంటే ఉంది మన కనకదుర్గమ్మ తల్లి మాల కష్టమే. ఏదైనా మాల అనేది డ్రైవర్కి చాలా కష్టమేనండి. ఎందుకంటే ఈ రకాలు మనకి గౌరవం ఉండదు, ఏముండదు. మనల్ని వాళ్ళు ఎలా అంటే మరి చెప్పలేను. నేనైతే చాలా ఫేస్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ అయితే ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ. ఏం స్వామి, మనం ఇప్పుడు ఈ ఊరి పేరు ఏం పేరు? ఇది లెడో అంటండి పేరు. కొత్తగా ఉంది లెడో. ఎదరు వెళ్తే ఆయిల్ కంపెనీ ఉందంట, అదే చాచా చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నాం. ఇంకా మరిన్ని వీడియోలు తీయాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. జై డ్రైవర్స్. హై ఫ్రెండ్స్, మనం ఈరోజు టీ పొడి కొనడానికి వచ్చాం. టీ పొడి కొంటున్నాం భయ్య దగ్గర. ఇక స్వామి ఈ టీ పొడి బాగుంటుంది అని అంటున్నాడు స్వామి. ఎంత కిतना భయ్యా? 350 కిలో. కేజీ 350 రూపాయలు అంట. ఏ భయ్యా? 300 रुपये का 1 किलो. 300. ये पैकेट है 350 रुपये కిలో. 1 किलो का. ఓకే, తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చాలా బజార్ చేసాం. భయ్యా దగ్గర ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా ఈ లైన్లో వస్తే ఏ రాస్తా असम नेशनल हाईवे 38 लास्ट अरुणाचल प्रदेश और चाइना रास्ता है. नियर अरुणाचल प्रदेश చైనా బోర్డర్. ఎవరైనా సరే మన వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వస్తే ఇక్కడ మన స్వామి దగ్గర అయితే చాలా తక్కువ రేటుగా ఉన్నాయి. పర్లేదు, 350 రూపాయలు అంటే నాకు తెలిసి పర్ కేజీ బెస్ట్. ఎందుకంటే చాలా బాగున్నాయి. ఇగోండి ఈ టైప్లో వస్తున్నాయి పెద్ద గింజలు అనమాట. కొంచెం ఇగోండి ఈ టైప్లో ఉన్నాయి పెద్ద గింజలు. మనం ఇప్పుడు దగ్గరగా చాలా కొన్నాం. ఓకే,
అరుణాచల్ ప్రదేశ్లో డీజిల్ రేట్ ఇదండి. మన బండికి ఆయిల్ కొట్టించాం. మీకు టీ పొడి కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో. మనం వేసుకొచ్చిన ప్లైవుడ్ అన్లోడ్ అవ్వలేదు. అన్లోడ్ అవ్వడం వల్ల ఇగోండి ఎక్కడ ఉన్నామంటే ట్రక్ పార్కింగ్, మన ఆఫీస్కి వెళ్ళే దారి అనమాట. ఆఫీస్కి వెళ్ళే దారిలో మన స్వామి నడుస్తున్నావు చూడండి. ఇదండి మన ఆఫీస్కి వెళ్ళే దారి. ట్రక్ స్టాండ్. ఇక్కడ మన తెలుగు బళ్ళు చాలా ఉంటాయి. మన వాళ్ళు అందరూ కూడా ఇదే లైన్లో మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉంటారనమాట. టిన్సుకియా పార్కింగ్. ఇవన్నీ మన తెలుగు బళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా వరకు చేపలు అన్లోడ్ చేసుకుని వచ్చాయన్నమాట. నేను అందులో మన బండి అదిగోండి అక్కడ పెట్టాం ప్లైవుడ్ లోడ్తో. దశ 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 దొంగ 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 ఏడు దశ నేను చెప్పు నేను చెప్పు ఏ డబ్బులు వెయిట్ చేస్తుండ చూడండి. అక్కడ మొత్తం అంతా చెక్ చేసేస్తాడు స్వామి. ఈ స్వామి ఇక్కడ వాచ్మెన్ కింద ఉండిపోతాడు స్వామి అక్కడ ప్లైవుడ్ల దగ్గర. ఏ స్వామి ఉండిపోతా చూడండి రేట్ చెక్ చేస్తాడు స్వామి. ఇక్కడ వాచ్మెన్ కింద ఉండిపోతాడు. టిన్సుకేలా వాచ్మెన్ కింద ఉండిపోతాడు స్వామి. స్వామి నేను ఇంటికి కూడా వెళ్ళిపోతాను కదా స్వామి. ఈ రోజు నుంచి బండికి ఓనరు కేంద్రం ఎంత అడుగు 2000 అటండి. ఇక్కడ అవునుగా ఇప్పుడు ఓనరు కేంద్రం డ్రైవర్ అన్నీ స్వామి. ఇక్కడ ఈ రోజు నుంచి మన బండి అన్లోడ్ అవుతుంది. సౌలోనే అట్లా సరాబ్ అయిపోయాడు స్వామి. మన బండి అన్లోడ్ అవుతుంది. ఇదండి ప్లైవుడ్ కూడా అనమాట. ఈరోజు టిన్సుకియాలో అన్లోడ్ అవుతుంది. మన వాళ్ళు ఇవాళ అన్లోడ్ చేసేవాళ్ళు అనమాట. బోలియా భయ్యా యూట్యూబ్. ఓకే బండి అన్లోడ్ అయ్యేటప్పటికి భయ్యా కిतना बजे को होगा 12 बजे को होगाటండి. 12 గంటలకల్లా అన్లోడ్ అయిపోద్ది. అన్లోడ్ అయిపోతే స్వామి లోడ్కి వెళ్తాడు. లోడ్కి వెళ్ళి విజయవాడ వస్తాడు స్వామి చేపకి. చేప మచిలీ. ఓకే ఫ్రెండ్స్